చెప్పండమ్మా, మీరెందుకు సుధని అంత దూరం పెడుతున్నారు? మిమ్మల్ని ఎప్పుడూ అత్తగారిగా కాదు, అమ్మలాగే చూశాను. మీరు కూడా నన్ను అలాగే అనుకుంటున్నారు అని భావిస్తున్నాను. నా దగ్గర ఏ విషయాలు దాచరు అనుకుంటున్నాను. జరిగిందేమిటో చెప్పండి. అదేంటంటే అత్తయ్య, పెళ్ళి కుదిరినప్పటి నుంచి మేము కూడా చూస్తూనే ఉన్నాము. మీరు సుధ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. ఎంతైనా మీ మేనకోడలు, అందులోనూ చిన్నప్పటి నుంచి మీరే పెంచి పెద్ద చేశారు. చాలా అభిమానం, ప్రేమ ఉంటాయి కదా. అప్పటి నుంచి మీరు మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు. మాతో ఎక్కువ మాట్లాడడం లేదు, మమ్మల్ని ప్రేమగా చూసుకోవడం లేదు కూడాను. మేమెంతైనా బయట నుంచి వచ్చిన అమ్మాయిలమే కదా. అందుకే మేము సుధతో ప్రేమగా అభిమానంగా ఉంటే తను మా మీద అధికారం చెలాయిస్తుంది. మీరు ఎలాగూ తనకు అండగా ఉన్నారు కాబట్టి అన్నిటిలోనూ మాపై డామినేషన్ చేస్తుంది. అందుకే మేమే ముందు నుంచి దూరంగా ఉండదలుచుకున్నాము. అంతకు మించి సుధ మీద మాకు ఎటువంటి కోపము లేదు, వైరం కూడా లేదత్తయ్య. కేవలం పెద్ద కోడళ్ళుగా మా విలువ మేము కాపాడుకోవడం కోసం ఇలా ఉంటున్నాం అంతే. లేకపోతే మీరే చెప్పండి, తను ఏం అడిగినా సరే మీరు ఆలోచించకుండా ఒప్పేసుకుంటారు. అంతకుముందు మేము వద్దని చెప్పిన విషయం మిమ్మల్ని అడిగి సరే అనిపించుకుని అదే పని చేస్తూ ఉంటుంది సుధ. అంటే మాకు ఏమాత్రం విలువ లేనట్టేగా. మీ సపోర్ట్ ఎలాగూ ఉంటుంది కాబట్టి ఇక తను మమ్మల్ని లెక్క చేయదు. మీరు చెప్పినట్టు మిమ్మల్ని మేము అమ్మలాగానే అనుకున్నాం. పెళ్ళై వచ్చిన తర్వాత ఎప్పుడూ పుట్టింటి మీద బెంగ రాలేదు మా ఇద్దరికి. అంత ప్రేమగా చూసుకున్నారు. మేము కూడా అంతే అభిమానంగా మిమ్మల్ని చూసుకుంటున్నాము. కానీ తను వచ్చిన తర్వాతే మన మధ్య దూరం పెరిగింది. అప్పటి నుండి మేమిద్దరం ఒంటరి అయిపోయామని అనిపిస్తోంది. మీ ఇద్దరేనా ఇలా ఆలోచిస్తున్నది? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నా కోడళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఎంతో గుణవంతులు అనుకున్నాను. నన్ను బాగా అర్థం చేసుకున్నారని కూడా అనుకున్నాను. కానీ ఇప్పుడు మీ మాటలు చూస్తుంటే అవన్నీ అబద్ధమేమో అనిపిస్తోంది. ఇవి మీ ఆలోచనలు కాదు. ఈ ఆలోచనలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పండి. ఎందుకంటే భూమి, మీ పెళ్ళైన 1 సంవత్సరానికే పూర్ణిమ ఈ ఇంట్లోకి అడుగుపెట్టింది. అప్పుడు మొదట్లో నేను పూర్ణిమతోనే కొంచెం ఎక్కువ సమయం గడిపేదాన్ని. ఆ రోజు ఎప్పుడూ నీకు ఇటువంటి ఆలోచన రాలేదే. ఇప్పుడు మాత్రం మీ ఇద్దరూ కలిసి ఇలా ఆలోచిస్తున్నారంటే నేను నమ్మను. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇద్దరిని సమానంగా చూసుకుంటూ వచ్చాను. నేను ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. మీరు చెబుతున్న విషయం ఏదైతే ఉందో అది చాలా చిన్నది. దానికి మీ ఇద్దరూ అంతగా ఆలోచించవలసిన అవసరం మాత్రం లేదు. అందుకే మీకు ఈ ఆలోచనలు ఎక్కడి నుంచో వచ్చాయని అర్థమవుతోంది. ఏదో చిన్న చిన్న విషయాలు సుధా అడిగితే నేను ఒప్పుకున్న మాట నిజమే. మీరు కూడా ఎన్నో విషయాలు అడిగినప్పుడు ఒప్పుకునే ఉండొచ్చు. కానీ మీరు అలా ఆలోచించలేకపోతున్నారు. చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ మన మధ్య దూరం పెరిగిపోయింది అంటున్నారు. నాకైతే ఎప్పుడూ అలా అనిపించలేదు. కొత్తగా ఇంటికి వచ్చిన ఆడపిల్ల మనలో కుటుంబంలో కలిసే వరకు కాస్తంత ఎక్కువ సమయం గడపడం, చిన్న చిన్న విషయాలకు సర్దుకుపోవడం సాధారణమైన విషయమే కదా. ఇంత చిన్న విషయం మీరు అర్థం చేసుకోలేకపోయారా? ఈ ఆలోచనలు ఎవరివో ఆ సంగతి చెప్పండి ముందు. ఇక భూమి, పూర్ణిమ జరిగిన సంగతంతా శ్రీలక్ష్మి వాళ్లతో అన్న మాటలు ఇవన్నీ చెప్పుకొచ్చారు. అప్పుడు ప్రమీలకు అర్థమైంది అసలు విషయం. ప్రమీల నమ్మింది నిజమే. వీళ్ళిద్దరికీ అటువంటి భావాలు లేవు. శ్రీలక్ష్మి నూరు పోసింది కాబట్టే వాళ్ళిద్దరూ అలా ఆలోచించడం మొదలుపెట్టారు. కోడళ్ళు చెప్పింది విన్న ప్రమీల ఆశ్చర్యపోయింది. తను ఇది ఊహించలేదు. శ్రీలక్ష్మి ఏదో 4 మాటలు తనతో చెప్పింది, కోడళ్లను అదుపులో పెట్టాలని అనుకుందే కానీ ఇలా కుటుంబంలో చిచ్చు పెడుతుందని మాత్రం ఊహించలేదు. ఇదిలా ఉండగా 2 రోజుల తర్వాత సుధ తిరిగి మెట్టింటికి వచ్చింది. సుధను చూసిన తర్వాత శ్రీలక్ష్మి ఆలోచనలో కొంత మార్పు రావడం మొదలైంది. సౌజన్యను కూడా బాగా చూసుకోవడం మొదలుపెట్టింది. అంతో ఇంతో కాస్త చనువుగా మాట్లాడడం, ఆమెకు స్వేచ్ఛనివ్వడం మొదలుపెట్టింది. ఇలా 2 రోజులు గడిచాయి. ఇంతలోనే సుధా తన బ్యాగ్ పట్టుకుని మెట్టింటి నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది.
తనని చూసి శ్రీలక్ష్మి ఆశ్చర్యపోయింది. జరిగిన సంగతి ఏమిటి అని అడిగింది. నా వల్ల కాదు, నేను ఆ ఇంట్లో ఉండలేను, అందుకే తిరిగి వచ్చేసాను. నాకు చాలా బాధగా ఉందమ్మా. తనకు చెప్పకుండా వచ్చినంత మాత్రాన అత్తయ్య ఏమీ అనుకోదు అనుకున్నానా? కానీ నేను తిరిగి వెళ్ళేసరికి అత్తయ్య నా మీద చాలా కోపంగా ఉంది. తనకు చెప్పే నేను ఇక్కడికి రావాలట, లేదంటే తన మాట విననట్టుగానే అనుకుంటుందట. అంతే, అప్పటి నుంచి నాపై కోపంగా ఉంది. నా తోటికోడళ్ళు నాకు సాయం చేశారు, నాకు మా ఆయనకు గొడవ వస్తే సర్ది చెప్పారు అనుకున్నానా? కానీ నేను ఇటు రావడం చూసి 2 రోజుల్లోనూ మా ఆయనకు ఇటు అత్తయ్యకు కూడా నాపై చాడీలు చెప్పి నూరు పోశారు. అందుకే అత్తయ్య ఆయన చాలా మారిపోయారు. అత్తయ్య అయితే నాతో మాట్లాడటమే మానేసింది. ఏం మాట్లాడినా ఏం చెప్పినా కనుసైగలతోనే. అసలు మాట్లాడాలంటేనే భయం వేస్తోంది. ఇక ఈయనైతే మాటి మాటికి కారణం కూడా లేకుండా నన్ను తిడుతున్నారు. అది కాదు, ఇప్పుడు ఇంకా ఏమైందో చెప్పమంటావా? మా తోటికోడలు నాతో ఏమందో తెలుసా? తనకి చెల్లెలుంది, ఆమెను ఇచ్చి మా ఆయనకు పెళ్లి చేస్తారట. నేనంటే వాళ్లకు ఇష్టం లేదట. నేను ఆ ఇంటిలో ఉండడం కూడా వాళ్లకు నచ్చలేదు. అందుకే నన్ను పంపించేసి ఆయన మనసు విరిచేసి తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తే ఆ ఇంట్లో అందరూ కలిసి హాయిగా ఉండొచ్చు అని అనుకుంటున్నానని చెప్పింది. ఆ మాట వినగానే నా గుండె ఆగిపోయినంత పని అయింది. ఇక తట్టుకోలేక వచ్చేశాను. ఈయన కూడా దాన్ని సమర్థించారు. ఇంకేం చేయనమ్మా, నా జీవితం ఇలా అయిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు. అత్తయ్య చాలా మంచిది అనుకున్నాను, కానీ నా తోటికోడళ్ళు ఇలాంటి పని చేస్తారని ఊహించలేదు. నాపై ఏం చెప్పారో ఏమో, ఇంతలోనే అంత మార్పు వచ్చేసింది. నా జీవితం అంతా నాశనం అయిపోయింది. అయ్యో అయ్యో, ఏంటమ్మా నువ్వు చెప్పేది? మళ్ళీ పెళ్లి చేయడం ఏమిటే? అసలు ఏం గొడవ జరిగిందని? ఇంత జరుగుతూ ఉంటే అత్తయ్య మాట్లాడకపోవడం ఏమిటి? నువ్వు చెప్పేది వింటుంటే కాళ్ళు చేతులు ఆటం లేదు. నేను అక్కడికి నిన్ను అడుగుతూనే ఉన్నాను, అత్తయ్య లేదు కదా అని. ఏం పర్వాలేదు అన్నావు. నాకు తెలిసే తోటి కోడళ్ళతో ఇలాగే ఉంటాయి సమస్యలు. చూసావా, నువ్వు మంచి వాళ్ళు అనుకున్నావు, మీ ఇద్దరి మధ్య సమస్య తీర్చారనుకున్నావు. ఇప్పుడు నీ మీదే చెడు నూరిపోశారు. అయితే మాత్రం ఇంకో పెళ్లి చేసుకుంటారా? విషయం ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి. సమయానికి నాన్న కూడా ఊళ్ళో లేరు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేద్దామంటారేంటి అత్తయ్య? మనం వెళ్ళి మాట్లాడదాం, అసలు జరిగిందేంటో కనుక్కుందాం. సుధ ఏడ్చుకుంటూ వచ్చేసిన సంగతి వాళ్ళకి తెలుసు కదా. అయితే ఆపలేదనే కదా అర్థం. అంటే పిన్నిగారు కూడా దానిని సమర్థించినట్టేగా. విషయం ఇంతదాకా వచ్చాక మనం మాట్లాడకపోతే ఎలా? ముందు సుధను తీసుకుని వెళదాం, జరిగిందంతా ఏమిటో మాట్లాడదాం. పదండి అత్తయ్య. తను అలా ఏడుస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. తన జీవితం చాలా బాగుంది అనుకున్నాను, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించనే లేదు. మీరు నాతో ఎప్పుడు సరిగ్గా మాట్లాడకుండా ఉంటే నేనంటే మీకు ఇష్టం లేదేమో అనుకున్నాను. నా జీవితం ఇలా ఒక ఖైదీలాగా నడిచిపోతుందేమోనని బెంగపడ్డాను. నాకు ఇప్పుడు అనిపిస్తోంది, సుధా జరిగిందంతా చెప్పిన తర్వాత తనకంటే నా జీవితం ఇంకా నయమేనేమో అని. ఏమాత్రం స్వేచ్ఛనివ్వకుండా కష్టపెట్టిన కోడలు ఆడపడిచిపై ఎంతో అభిమానం చూపిస్తూ కష్టంలో ఉంటే తోడుగా నిలబడుతోంది. అటువంటి కోడల్ని ఇంతకాలం బాధ పెట్టానని శ్రీలక్ష్మి గుర్తించింది. చాలా బాధపడింది. ఒక పక్క కూతురు జీవితం ఏమైపోతుందోనన్న కంగారు, మరొక పక్క తను చేసిన తప్పు సౌజన్య సంస్కారం తనను మరింత బాధకు గురిచేశాయి. మనసు సమాధానపరుచుకొని జరిగిందేంటో అడగడం కోసం ప్రమీల ఇంటికి బయలుదేరింది శ్రీలక్ష్మి. ఏంటి అమ్మాయిలు, ఇక్కడ ఏం జరుగుతోంది? నా కూతుర్ని ఏడిపించి ఇంట్లోంచి బయటకు గెంటేసి మీరందరూ హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారా? అది ఇంట్లోంచి ఇక్కడ ఉండలేనని ఏడ్చుకుంటూ తిరిగి వచ్చేసింది. మీ అందరికీ ఈ విషయం తెలుసు కదా. కనీసం అడగాలని కూడా అనిపించలేదా? 4 రోజుల్లో దాన్ని ఏడిపించి పంపించారు. మీకు అది ఏం ద్రోహం చేసిందని? ఏమ్మా భూమి, నీ చెల్లెలకిచ్చి పెళ్లి చేస్తానన్నావుట మా అల్లుడితో.
అలా ఎలా చేస్తావు? ఇప్పటికే నా కూతురికి అల్లుడికి పెళ్ళయింది. వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మా అల్లుడు మీ చెల్లెల్ని చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు. నాకు బాగా తెలుసు. నువ్వే ఏదో నూరు పోసావు, తన మనసు విరిచేసావు, మా వదిన మనసు కూడా పాడు చేసావు. 4 రోజుల్లో ఎంత మార్పు తీసుకొచ్చారు? 4 రోజుల క్రితమే నేను ఈ ఇంట్లో సంతోషంగా ఉన్నానని చెప్పింది. వాళ్ళిద్దరి మధ్య సమస్య వస్తే తీర్చినట్టుగా నాటకమాడి తర్వాత ఇంత చిచ్చు పెడతారా? మీరు అసలు మనుషులేనా? అదేం లేదు పిన్ని గారు, మీరే చెప్పారు కదా, మా అత్తయ్యకు మేనకోడలంటే చాలా ప్రేమ, అభిమానం, చాలా బాగా చూసుకుంటుందని. తను వచ్చినప్పటి నుంచి మీరు చెప్పినట్టే మాపై ప్రేమ చూపించడం లేదు. మాతో దూరంగా ఉంటున్నారు. ఎప్పుడు చూసినా సుధా సుధా అని తన వెనకాలే తిరుగుతున్నారు. మేం మాత్రం ఈ ఇంటికి పెళ్లి చేసుకునే కదా వచ్చాం. మాకు వేరే ఇల్లేముంది? ఇదే మా ఇల్లు. ఇక్కడ మేము సంతోషంగా బతకాలని కోరుకుంటాం కదా. అందుకే సుధా ఉంటే ఇదంతా జరగదు. అదే మా చెల్లెలే అయితే ముగ్గురి మీద సమానమైన ప్రేమే చూపిస్తుంది అత్తయ్య. అప్పుడు మాకు ఎటువంటి బాధ లేదు. అందుకే సుధాను ఎలాగోలా తప్పిచ్చేస్తే మేము హాయిగా ఉండొచ్చు కదా అనుకున్నాం. అందుకే ఏదో 4 మాటలు చెప్పాం అంతే. మరి మా జీవితం కూడా మేము చూసుకోవాలి కదా. కానీ మీరు చాలా బాగా చెప్పారు. మీకు విషయాలన్నీ బాగా తెలుసని నాకు అర్థమైంది. మీరు మొదట చెప్పినప్పుడు అత్తయ్య అలా ఉండదులే అనుకున్నాం. కానీ మీకు తెలుసా, పెళ్ళయి వచ్చినప్పటి నుంచి సుధ ఏం చెప్పితే దానికి అత్తయ్య ఒప్పుకుంటూనే ఉన్నారు. ఎప్పుడూ సుధ అత్తయ్య కలిసి కబుర్లు చెప్పుకుంటూనే ఉండేవారు. చాలా ప్రేమగా చూసుకునేవారు. అదంతా మేము ఎలా ఓర్చుకోగలుగుతాము? మీరే చెప్పండి. మాకు కూడా ఒక జీవితం ఉంది. మేము ఎప్పుడూ అత్తయ్యను అమ్మలాగా చూసాం, అలాగే ఉండాం. మరి మాకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎలా ఊరుకుంటాం? మేము సంతోషంగా బ్రతకాలి కదా. అందుకే. చీచి, మీరు అసలు మనుషులేనా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా భూమి? మీ ఇద్దరు సంతోషంగా ఉండడం కోసం ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి భర్తకు దూరం చేసి మరొక పెళ్లి చేద్దామని చూస్తారా? అసలు ఏం మాట్లాడుతున్నారు? మీ చెల్లెలు వస్తే మీ అందరూ సుఖంగా ఉండొచ్చు. మరి నా కూతురు, దాని జీవితం అన్యాయం అయిపోదా? ఎంతటి స్వార్థపరులు! అది ఏడ్చుకుంటూ పుట్టింట్లోనే ఉండిపోతాను, అత్తవారింట్లో బతకలేనని వచ్చేసింది. దాని భర్తకి మరో పెళ్లి చేయాలని చూస్తున్నారు వీళ్ళిద్దరూ. ఇంత జరుగుతూ ఉంటే ఏం జరిగిందని అంత ప్రశాంతంగా అడుగుతున్నావు. సుధా ఇంటి నుంచి వచ్చేసిందన్న బాధ కూడా లేదా నీకు? ఇదేంటి వదిన, కోడల్ని కూతురుగా చూసుకోవాలన్నావు, కానీ నా కూతురుని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? అదేం లేదు వదిన, నువ్వు చెప్పిందే. ఇకపై నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. నువ్వే చెప్పావు కోడళ్లను ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి అని, ఎలా చూడాలో అలాగే చూడాలి అని. ఎంత ప్రేమగా చూసినా అత్త అమ్మ కాలేదు అని. అందుకే నువ్వు చెప్పింది సరైందని నాకు అనిపించింది. నేనేమీ సుధతో తప్పుగా ప్రవర్తించలేదు, కేవలం దూరం పెట్టానంతే. ప్రతి పని నాకు చెప్పి చేయాలని చెప్పాను. నువ్వు కూడా అలాగే కదా ఉంటావు. అదే నేను చేశాను. ఎందుకంటే నువ్వు చెప్పిన పందానే ఎంచుకోవాలనిపించింది నాకు. అతిగా ప్రేమ చూపిస్తే వాళ్ళది అరుసుగా తీసుకుంటున్నారు మరి. అందుకే. అదీ కాక సుధా తప్పు చేసి వచ్చింది, దానికి పనిష్మెంట్ ఉండాలి కదా. అందుకే. అంటే నువ్వు చేసిన తప్పు సుధపై ప్రభావం చూపిస్తోంది. సుధ ఏ తప్పు చేయలేదులే. నువ్వు నా కోడలతో చెప్పావు కదా ఈ కుటుంబంలో చిచ్చు పెట్టాలని. అందుకే దానికే సుధకి ఇప్పుడు శిక్ష పడుతోంది. దానికి నేనేమీ చేయలేను. ఇటువంటి ఆలోచనలతో ఇంట్లో అడుగుపెట్టిన కోడలు ఎలా ఉంటుంది? నువ్వు వీళ్ళకి ఇంత చెప్పిన దానివి, సుధకి కూడా ఎంతో కొంత చెప్పే ఉంటావు కదా. ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదంతా నేనెక్కడ భరించను? నాకు కుటుంబం అంటే ఎప్పుడూ ఒకటిగా ఉండాలి. అందుకే భూమి చెల్లెలైతే ఈ ఇంట్లో కలిసిపోతుంది. ఇలా కుటుంబాన్ని విడదీయాలని చూడదు. నువ్వు చెప్పినట్టు ఇటువంటి ఆలోచనలు ఏవి భూమికి కానీ భూమి చెల్లెలకి కానీ వాళ్ళ అమ్మ చెప్పదు. ఆ నమ్మకం నాకుంది. అందుకే సుధా వెళ్ళిపోయినా నేను మాట్లాడలేదు. నేనైతే వెళ్ళిపోమని చెప్పలేదు. తను ఇంట్లోనే ఉంది, హాయిగా గడుపుతోంది. నువ్వు నీ కోడల్ని ఎలా చూసుకున్నావో నేను తను అలాగే చూసుకున్నాను.
కావాలంటే అడుగు. ప్రమీల మాట్లాడుతూ ఉంటే కాళ్ళు తిరిగినంత పనైంది శ్రీలక్ష్మికి. అందరూ ఒకేలా మాట్లాడుతున్నారు, పైగా మళ్ళీ సమాధానం చెప్పలేనట్టుగా. దీనికి పరిష్కారం ఏమిటో అర్థం కావడం లేదు. కూతురు జీవితం నాశనం అయిపోతూ ఉందని భయం. దాన్ని ఎలా సరిచేయాలో అర్థం కాక శ్రీలక్ష్మి బాధతో కుంగిపోయింది. అలా మాట్లాడొద్దు వదినా. నేనెప్పుడు సుధకి ఏమీ నూరిపోయలేదు. నేను కేవలం భూమికి పూర్ణిమకే ఏదో అలా చెప్పానంతే. అది కూడా ఏదైనా సమస్య వస్తే ఈ కుటుంబంలో అందరూ ఎలా ఉంటారు, అప్పుడు కలిసికట్టుగా ఉంటారా లేదా అని తెలుసుకోవడానికి. కుటుంబంలో గొడవలు సృష్టించడానికి మాత్రం కాదు. నిజం చెప్తున్నా వదినా. సుధని అడుగు. సుధకు నేను ఎప్పుడూ కుటుంబాన్ని విడదీయమని చెప్పలేదు. తను ఎంతో మంచిగా ఉంటుంది. మీ గురించి కూడా నాకు ఎంతో మంచిగా చెప్పింది. మీ అందరూ కలిసిమెలిసి ఉంటుంటే, అత్తగారు కోడలు కాకుండా తల్లి కూతుళ్ళలా ఉంటుంటే నేను ఒక విధంగా భరించలేకపోయాను. అందుకే ఏదైనా తేడా వస్తే మీరు ఎలా ఉంటారో చూద్దాం అనిపించి అలా చెప్పాను. అంతేకాని నిజంగా కుటుంబాన్ని విడదీయాలని కాదు. నిజం చెప్తున్నా వదినా. సుధ జీవితం నాశనం చేయొద్దు. దాని జీవితం పాడైతే నేను చూడలేను. ఇప్పుడిప్పుడే నేను కూడా సౌజన్యతో మంచిగా ఉంటున్నాను. ప్రేమ అభిమానం చూపిస్తే కుటుంబం ఎంత బాగుంటుందో నేను నిజానికి సుధని చూసిన తర్వాతే అర్థం చేసుకున్నాను. నేను చేసిన తప్పే ఒప్పుకుంటున్నాను. కానీ దానికి శిక్ష నాకు వెయ్యొద్దునా. కానీ సుధకి మాత్రం వెయ్యొద్దు. తను తట్టుకోలేదు. భర్తతో విడిపోయి తను బ్రతకలేదు. నేను నిన్ను వేడుకుంటున్నాను. ఇకపై ఎప్పుడు మీ కుటుంబ వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోను. క్షమించు వదినా. అందరూ కలిసిమెలిసి ఉంటేనే అది కుటుంబం అవుతుంది. ఒకరి గురించి ఒకరు ఆలోచించి సంతోషంగా ఉన్నప్పుడే జీవితం బాగుంటుంది. మన ఇంటికి వచ్చిన వాళ్ళని చులకనగా చూడడం, వారిపై అధికారం చెలాయించడం చాలా తప్పు. చూడు, సుధ వరకు వచ్చేసరికి నీకు విషయం మొత్తం అర్థమైపోయింది. నీ అంతట నువ్వుగా బాధపడి తప్పు చేశానని ఒప్పుకుంటున్నావు. అదే నీ కోడల విషయంలో ఇంతకాలం నువ్వు ఇలా ఆలోచించలేకపోయావు. ఏంటి వదినా ఇది? అది చాలదన్నట్టు నా ఇంట్లో నిప్పులు పోసావు. ఎవరైనా అలా చెప్తారా? ఇది నీ కూతురు ఉండవలసిన ఇల్లే కదా. తోటికోడళ్లతో వైరం ఏర్పడుతుంది అన్న విషయం కూడా నువ్వు ఆలోచించలేకపోయావు. మనస్పర్ధలు వస్తే కుటుంబం ఎలా ఉంటుందో చూద్దామనుకున్నావా? నువ్వు చెప్పింది ఏమైనా బాగుందా? అందుకే విషయం అంతా తెలిసిన తర్వాత నేను కూడా నీకు గట్టిగానే సమాధానం చెప్పాలనుకున్నాను. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. నేనెప్పుడు ధర్మాన్ని తప్పి నా కొడుకు రెండో పెళ్లి చేయాలని అనుకోలేదు. సుధ జీవితం నాశనం చేయడం నేను కల్లో కూడా చేయని పని. నీ కూతురు దాకా వస్తే నీకు విషయం దానంతట అదే అర్థమవుతుందిగా. అందుకే ఇలా నాటకం ఆడాల్సి వచ్చింది. ఇక్కడ విషయం అందరికీ తెలుసు, నీకు తప్ప. ఇందులో సుధ కూడా భాగమే. అసలు జరిగింది ఏంటంటే, భూమి పూర్ణిమ నాకు జరిగిందంతా చెప్పారు. అదంతా తెలుసుకున్నాక నాకు మతిపోయింది. నువ్వలా చెప్తావని నేను ఎప్పుడూ ఊహించలేదు. అంత చిన్న విషయం పట్టుకుని వీళ్ళిద్దరూ వాళ్ళల్లో వాళ్లే బాధపడిపోయి సుధని దూరం పెట్టి నాకు దూరం అయ్యి బాధను అనుభవించాల్సి వచ్చింది. ఇది అంతా నువ్వు నూరిపోసిన విషం వల్లనే. ఒక చిన్న విషపు చుక్క అమృతాన్ని కూడా విషాన్ని చేస్తుంది. అటువంటి పని చేసిన నిన్ను వదిలేయాలని నాకు అనిపించలేదు. అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావా అని అర్థం కాక అన్నయ్యని అడిగాను. అన్నయ్య జరిగిందంతా నాకు చెప్పాడు. మీ ఇద్దరి మధ్య ఉన్న వాదన, సౌజన్యంతో నీకున్న మనస్పర్ధలు, అన్ని విషయాలు తెలుసుకున్నాక నాకు అర్థమైంది నీ ఆలోచన విధానంలోనే తప్పు ఉందని. అత్తగారిగా నువ్వు సౌజన్యకి అన్యాయం చేస్తున్నావని. అందుకే నీకు ఎలాగైనా మొత్తం తెలిసేలా చేయాలి అని అనుకున్నాను. సుధ ఇంటికి రాగానే విషయం మొత్తం చెప్పాను. సుధే నాకు ఈ ఆలోచన ఇచ్చింది. ఇలా జరిగితే నువ్వు మారుతావని, తన తప్పు తెలుసుకుని అర్థం చేసుకుని తన వదినని కూడా బాగా చూసుకుంటావని ఆశించింది. అందుకే ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. అంతేకాని సుధని ఎవ్వరూ కష్టపెట్టలేదు. వేణుకు మరో పెళ్లి చేసేది లేదు. అదంతా నాటకం. నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు కాబట్టి మొత్తం విషయం చెప్పేశాను.
ఇకనైనా మారు వదినా. చూడు, నువ్వు ఎంత కష్టపెట్టినా, ఇంతకాలం తనను ఇంట్లో ఖైదీలా చూసిన సౌజన్య నీకోసం, నీ కూతురు కోసం మాతో దెబ్బలాడడానికి వచ్చింది, నీకు సపోర్ట్ చేయడానికి వచ్చింది. అటువంటి మనిషిని ఇంతకాలం ఒక ఖైదీలాగా చూసి బాధ పెట్టావు కదా. నువ్వేం సాధించావు? ఆమె మంచిది కనుక ఇంత జరిగినా నీకు తోడుగా నిలబడింది. మరెవరైనా అయ్యుంటే ఒకవేళ నీపై ఇంత ప్రేమను పెంచుకోకపోతే నువ్వే కదా నష్టపోయేది. సుధకి వచ్చిన కష్టం ఏమీ లేదు. నువ్వు ఇకపై సౌజన్యాన్ని సొంత కూతురులా చూసుకో, సంతోషంగా ఉండని. మనం బతుకుదాం, వాళ్ళని బతకనిద్దాం. అంతేకాని పెళ్లి చేసుకురావడం నేరం అన్నట్టు ఇంటికి వచ్చిన వాళ్ళని నానా హింసలు పెట్టడం మహాపాపమే అవుతుంది. అవునమ్మా, ఇదంతా మేమందరం కలిసి ఆడిన నాటకం. నువ్వు కూడా నిజం తెలుసుకోవడానికి. ఏదేమైనా సరే నువ్వు అలా చేయడం మాత్రం తప్పేనమ్మా. అందుకే ఇలా నిన్ను బాధ పెట్టాల్సి వచ్చింది. ఇక మీద ఎప్పుడూ నువ్వు వదినతో అలా నడుచుకోవద్దు. అంతేకాదు, మరెవ్వరిని చూసి అసూయ కూడా పడకూడదు. నీలో మార్పు వస్తే మాకు అంతే చాలు. వదినా, నువ్వు చాలా మంచిదానివి. అమ్మ నిన్ను ఎంతో కష్టపెట్టినా నువ్వు మాత్రం మాపై అభిమానాన్ని పెంచుకున్నావు. నీ వంటి వదిన దొరకడం కూడా నిజంగా మా అదృష్టం. ఇక నీకు కూడా కష్టం లేకుండా అమ్మ చూసుకుంటుంది ఆ నమ్మకం మాకుంది. అవును, తప్పకుండా. నేను ఇకపై సౌజన్యాన్ని ఎప్పుడు బాధ పెట్టను. ఏదో చిన్న చిన్న విషయాలే కదా అనుకున్నాను, కానీ మానసికంగా తనను బాధ పెడుతున్నానని గ్రహించలేకపోయాను. మంచి పని చేసావు సుధా. నాకు బాగా తెలిసొచ్చింది. నీ దారే సరైనదని నిరూపించావు వదినా. నేను ఎంచుకున్న మార్గమే సరైనది అని నిరూపించడం కోసం మీ కుటుంబంలో గొడవలు పెట్టాలని ఆలోచించాను. కానీ నువ్వు నా కుటుంబాన్ని సరిదిద్దుతూ నీ దారే సరైనదని నిరూపించావు. అత్తారిల్లు అంటే జైలు కాదు, మరొక పుట్టిల్లు. ఆ విషయాన్ని అర్థమయ్యేలా చేశావు. ఇదే సంగతి అందరూ గ్రహిస్తే ఏ ఆడపిల్లకు బాధ అనేదే ఉండదు. లేకపోతే ఇప్పటికీ చాలామంది అత్తారింట్లో జైల్లో బతికినట్టే బతుకుతున్నారు. ఆమె కూడా మనిషేనని గ్రహించే రోజులు రావాలని కోరుకుందాం. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.